స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి 2024వ సంవత్సరంలో మరొక ఆదివారపు ఆరాధనా దినాన్ని చూడటానికి దేవుడు కృపనిచ్చారు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటల చేత బలపరచబడటానికి ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మరి లేఖనంలో ఉండేటువంటి లోతైన భావాన్ని మనం చూడబోతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక మేలైన ప్రదేశం కొరకు ఎదురు చూసేటటువంటి స్వభావం కలిగిన వారు. మనం వెళ్ళేటటువంటి ఉద్యోగమే కానీ, దేశమే కానీ, ప్రాంతమే కానీ, లేకపోతే మనం వెళ్ళే సంఘమే కానీ, ఏదైనా కూడా అది మంచిగా ఉన్నతంగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. మన ఎంపిక ఎప్పుడు కూడా మంచిగా అంటే బెస్ట్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఆలోచన కలిగిన వారు. అలాంటి ఆలోచన కలిగినప్పుడు ఈరోజు అపోస్తులు పేతురు, యాకోబు, యోహాను అనేటువంటి వారు ఒక మంచి ప్రదేశాన్ని కనుగొనటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భం మనకి రూపాంతర కొండ మీద ఉండేటువంటి అనుభవాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-8 వచనాలు రాయబడి ఉంది. మీరు తెరిచి పట్టుకున్నట్లయితే ఈరోజు ఆ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ విషయాల్లో మనం చూస్తే 4వ వచనంలో పేతురు గారు అంటున్నారు, అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలో కట్టుదని యేసుతో చెప్పగా, ఈ ప్రదేశము పేతురు గారి దృష్టిలో ఒక విలువైనటువంటి ప్రదేశముగా, అక్కడే స్థిర నివాసం ఉంటే బాగుండును అనేటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి దేవుని చిత్తాన్ని కనుగొనేటువంటి పనిలో అది మేలైన ప్రదేశము, మేలైన సహవాసంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నాల్లో మన ఎంపికలో ఈరోజు మనం చూసినట్లయితే, మనం ముందు 16వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 19వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమిటంటే, పేతురు గారిని ప్రభు చెప్తారు, అయ్యా నేను అప్పగింపబడుతున్నాను, సిలువేయబడాలి అని చెప్పినప్పుడు దాన్ని నివారించడానికి ప్రయత్నిస్తే ప్రభు అంటారు కదా, ఇదిగో వెనక్కి పో అనేటువంటి మాటను ఉపయోగిస్తారు. అంటే నువ్వు సరిగా అర్థం చేసుకోలేకపోయావు, దేవుని చిత్తాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. ఈ 16వ అధ్యాయం చివరి భాగం 28వ వచనంలో ప్రభు వారు అంటారు కదా, పరలోక రాజ్యం వచ్చుట చూచి వరకు మీలో కొందరు మరణించరని నేను మీతో చెప్పుచున్నాను అని చెప్పారు. అంటే ఆ మేలైన పరలోక రాజ్యపు స్థితిని, ఆ దానిని చూసేటటువంటి ధన్యతను గురించి ప్రభువారు చెప్తున్నారు. ఇక్కడ 4వ వచనంలో పేతురు గారు అలాంటి పరిస్థితిని చూశారు. ఇక్కడ 4వ వచనంలో మనం ఇందాక చూసాం కదా, 17వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభువా, ఇక్కడ ఉండుట మంచిది, ఒకవేళ నీకు అనుమతి అయితే ఇక్కడ కొన్ని గుడారాలు కట్టి నేను ఇక్కడ ఉంచాలని ఆశపడుతున్నానని చెప్పటం అని చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ అనుభవాలను మనం తలపోసుకుంటే మనం దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షతను అనుభవించటానికి మనము కూడా ఏ స్థితిలో ఉంటే పొందుకోగలుగుతాం, ఎక్కడ దేవుని సన్నిధి పొందుకోగలుగుతాం. పేతురు గారు రూపాంతర పర్వతం మీద ఆ అనుభవాన్ని పొందుకుంటున్నాడు. ఆ అనుభవాన్ని పొందుకునేటప్పుడు మనం కూడా దేవుని సన్నిధికి వచ్చామంటే మన హృదయంలో కూడా దేవుని సన్నిధిని పొందుకోవాలి అనేటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ అనుభవాన్ని, ఆత్మీయ లోతైనటువంటి స్థితిని, ఆ ప్రత్యక్షతను ఎలా పొందుకోవాలో ఈ వచనాల్లో చూస్తే, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మొదటి 2 వచనాలని మొదటిగా మనం చూస్తే, 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయెను. వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయును అన్నాడు. ఇక్కడ ప్రభు ప్రత్యక్షత మనం చూసినట్లయితే వాస్తవానికి ఆయన మహిమ కలిగిన వాడు, పరలోక ప్రత్యక్షత నుంచి వచ్చినటువంటి వాడు. ఇప్పుడు పర్సెప్షన్ అంటే మనం చూసే చూపు, ఆయనను ఏ రీతిగా చూస్తున్నాం అనేటువంటిది. ఆ గొప్ప ప్రత్యక్షతను గురించి తర్వాత కాలంలో పేతురు గారు చాలా వివరంగా వ్రాశారు. ఆ సందర్భాన్ని చూసినప్పుడు ప్రభు అప్పుడే మహిమ కలిగినవాడా, ఎప్పుడు మహిమ కలిగినవాడా అనేటువంటి విషయాన్ని చూస్తే మన పెర్సెప్షన్ అనేటువంటిది, మనం పరిశీలించుకునేది, మనం ఏ సన్నిధిలో ఉన్నాం, ఏ మాటలు వింటున్నాం, ఏ సన్నిధిని పొందుకుంటున్నాం అని మనల్ని మనం పరిశీలించుకోవటం ద్వారా ఈ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనం పొందుకుంటాం. ఇక్కడ మనం చూసినప్పుడు మనం ఉండేటువంటి దేవుని సన్నిధి, మనం అనుభవించేటటువంటి పరిశుద్ధాత్మ,
మనం మనం పొందుకునేటువంటి దేవుని సహవాసం అనేటువంటిది మనం పరిశీలించుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రశ్న, నేను ఎందుకు వచ్చాను, ఏ ప్రత్యక్షత పొందుకోవడానికి వచ్చాను, ఏ స్థితిలో నేను ఉన్నాను. ఏలియా గారు అంటారు కదా, ఆహాబు రాజుతో అంటాడు కదా, ఆయన నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో అంటాడు. ఎంత చక్కని మాట అంటే, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో అంటే దేవుని సన్నిధి ఆయనతో ఉన్నదనేటువంటి ఒక ప్రత్యక్షత కలిగిన వాడు. ఈరోజు మనమందరం కూడా స్వపరీక్షలో భాగంగా ఏ సన్నిధిని మనం పొందుకుంటున్నాం. ఈరోజు దేవుని చిత్తంలో మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ దేవునితో ప్రభువారితో పాటు ముగ్గురు వెళ్ళారు. ఈ ముగ్గురు ఎవరయ్యా అన్నట్లయితే ఈ ముగ్గురిని ఇన్నర్ సర్కిల్ అన్నారు. పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురు కూడా ప్రభుకి చాలా సమీపంగా ఉండేటువంటి వారు. వాస్తవానికి 12 మంది శిష్యులు అయినప్పటికీ కూడా వారిలో ఈ ముగ్గురు కూడా ప్రభుకి చాలా సమీపంగా ఉండేవారు. మార్కు సువార్త 5:37లో యాయిరు కుమార్తెను స్వస్థపరిచినప్పుడు కూడా ప్రభుతో వీళ్ళు సమీపంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్త 14:33 కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు వారిని వెంట పెట్టుకుని వెళ్ళి ఈ ముగ్గురు కూడా ప్రత్యేకంగా ఉన్నారు అని అన్నట్టయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. ప్రభు సన్నిధిని, ప్రభు దర్శనాన్ని, ఆ ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను వీరికి మాత్రమే అనుగ్రహించడానికి గల కారణం ఏమిటంటే, రోమీయులకు రాయబడిన పత్రిక 2:11లో ఆయన పక్షపాతి కాడు, ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఇప్పుడు మనం అనవచ్చు, మరి ఆ ముగ్గురు ఎందుకు సమీపంగా ఉన్నారు, ఆ ముగ్గురులో ప్రత్యేకత ఏమిటి, ఆ ముగ్గురికే ఆ రూపాంతర దర్శనము, ఆ ప్రత్యక్షత ఎందుకు కనిపించింది అని ఆలోచన చేస్తే, యాకోబు పత్రిక 4:8 మనం చూసినప్పుడు, మొదట మీరు ప్రభు దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావో ఆయన సమీపంగా ఉంటాడు. దేవుని సన్నిధి ప్రత్యక్షతలో మనం ఎప్పుడు కూడా ఆయన మన దగ్గరికి రావాలి. చాలామంది నాకు కళ కావాలి, నాకు దర్శనం కావాలి, నాకు ప్రవచనం కావాలి, మరొకటి కావాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. మంచిదే. అందుకొరకైనటువంటి నీ ప్రయత్నం ప్రభుకి ఎంత సమీపంగా, నీ తలంపులు, నీ స్వరము, నీ వినికిడి ఎంత ఆసక్తిగా ఉంటే అంత స్పష్టంగా వింటాం. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద శబ్దాలు కూడా మనం వినలేకపోతూ ఉంటాం, మన దృష్టి ఎక్కడో ఉంటుంది. ఒక్కొక్కసారి బలమైన సందేశాలు వినిపించినా మనం ఎక్కడో ఉంటాం, అప్పుడు మన దృష్టి స్పష్టంగా లేదు. దేవుని సన్నిధి అనుభవించాలి అంటే నువ్వు ప్రభువుకి సమీపంగా ఉండాలి, నీ కనులు తేటగా చూడాలి, నీ చెవులు స్పష్టంగా వినాలి, ప్రభు కొరకు ఆశ కలిగి ఉంటే నీ హృదయం తృప్తిపరచబడుతుంది. ఇక్కడ పేతురు, యాకోబు, యోహాను అనేటువంటి ఈ ముగ్గురు కూడా సమీపంగా రావటానికి గల కారణం ఏమిటయ్యా అన్నట్లయితే మనం ఒక మాట చూస్తాం. ఉదాహరణకి ప్రభు బల్ల పస్కా పండుగలో, ఆ ప్రభు బల్ల కార్యక్రమంలో ప్రభు వారు పస్కాను ఆచరించేటప్పుడు యోహాను గారు ప్రభు రొమ్మును ఆనుకొని ఉండెను అనే మాట మనం చూస్తాం. తను ప్రేమించినటువంటి శిష్యుడు, యోహాను సువార్త 13:23 ఆయన రొమ్మును ఆనుకొనినటువంటి శిష్యుడు అనే పదాన్ని మనం చూస్తాం. ఆయన రొమ్మును ఆనుకోవటం ఏమిటయ్యా అన్నట్లయితే ఆ శిష్యుడు ప్రభు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, అతి సమీపంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు, ఆయన తేరి చూడటానికి ప్రయత్నిస్తున్నాడు, ఆయన మాటలు సమీపంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. సమీపంగా ఉండడానికి ప్రయత్నించాడు కనుకే తర్వాత కాలంలో పరలోక రాజ్య మర్మాలు ఎరిగిన వాడిగా ప్రకటన గ్రంథ ప్రత్యక్షతను లోకానికి అందించాడు. అంటే ఆ ధన్యత ఎందుకు అనుగ్రహించబడింది? ఆ ఆసక్తిని తను కలిగి ఉన్నాడు కనుక అది పొందుకున్నాడు. ఆ ప్రత్యక్షత ప్రభు రొమ్మును ఆనుకునేటువంటి సమీపంగా ఉన్నాడు కనుక తర్వాత కాలంలో ప్రకటన గ్రంథ మర్మాలను రాయగలిగాడు. అంటే దేవుడు పక్షపాతి కాదు. నీ ఆసక్తిని బట్టి ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. మనం దేవుని ప్రత్యక్షతను చూడాలి అంటే ఈరోజు దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నానా లేదా అనేటువంటిది పరిస్థితులు నిర్ణయించు, వ్యక్తులు నిర్ణయించు, నీ ఆసక్తి నేను నిర్ణయిస్తుంది. నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ ఆసక్తే ఆ పరిశుద్ధతను, ఆ ప్రత్యక్షతను నిర్ణయించేది. మన హృదయాన్ని ప్రోక్షించినప్పుడు, ఆశ కలిగి ఉన్నప్పుడు, స్తుతించినప్పుడు, విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు, ప్రభు కొరకు తేరిపారు ఎప్పుడైతే చూస్తున్నామో ఆ ప్రత్యక్షత అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ ఉన్నప్పుడు మనం చూస్తే ఆ ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు రకరకాల అభిప్రాయాలు కలిగినటువంటి వారు వచ్చారు. జబదయి కుమారులు వచ్చి ఎవడు గొప్ప అనేటువంటి నిదానంతో వచ్చాడు, యూదా వచ్చి మర్యాద ఉద్దేశంతో వచ్చాడు. కానీ యోహాను
ప్రభు రొమ్మును ఆనుకోవటానికి వచ్చాడు కనుక ఎప్పుడైతే ప్రభుకి అతి సమీపంగా ఉన్నాడో పరలోక ప్రత్యక్షతను పొందుకున్నారు. కేవలము ఈ రూపాంతర కొండ మీద మాత్రమే కాకుండా పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. తన చుట్టూ ఆరాధనా స్థలం లేదు, తన చుట్టూ సంఘం లేదు, తన చుట్టూ వాయిద్యాలు లేవు, తన చుట్టూ పరిశుద్ధుల సమూహం లేదు. అతడు ఒక ఖైదీగా ఎంచబడ్డాడు, ఒక చెరసాల్లో బంధింపబడ్డాడు, చేతులకు సంఖ్యలు వేయబడ్డాయి. కానీ ప్రభు అనుభవాలు ఎలాంటివంటే పరలోక ప్రత్యక్షత తాను చూడటమే కాకుండా లోకానికి ఆ ప్రత్యక్షత అందించటానికి ప్రకటన గ్రంథాన్ని లోకానికి అందించాడు. ప్రభు ప్రత్యక్షత ఈరోజు ఏ స్థితిలో ప్రభు యొక్క ప్రత్యక్షతను చూడాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తంలో ఆ దైవికమైన రహస్యాలు పొందుకోవటానికి ప్రభుకి సమీపంగా ఉండటమే పరమావధి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందులో ఇక మరొక విషయం ఏమిటంటే మనం ప్రారంభంలో అనుకున్న ఒక స్థలము కావాలి, ప్రభుని కనుగొనే స్థలం కావాలి, ప్రభుని ఆరాధించే స్థలం కావాలి, మనం కూడా వెతుకుతూ ఉంటాం. ఇక్కడ ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో మన మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ అంటున్నారు కదా, వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి ప్రభుతో ఏకాంతపు అనుభవాలు కావాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ప్రభు ప్రత్యక్షత, ప్రభు సన్నిధి నువ్వు పొందుకోవాలి అన్నట్లయితే ప్రభుతో ఏకాంతపు అనుభవాలు అన్నారు, ప్రార్థన అనుభవాలు అన్నారు, వాక్యపు ధ్యానించే అనుభవాలు, వాక్యాన్ని స్వీకరించేటప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు అది ఏకాంతపు అనుభవంగా స్వీకరించినట్లయితే ఆ వాక్యము, ఆ పరిశుద్ధత, ఆ ప్రత్యక్షత నువ్వు పొందుకుంటాం. అది స్పష్టంగా నీతో మాట్లాడటానికి ఈ ఏకాంతపు ప్రదేశానికి వెళ్ళిన తర్వాత పేతురు గారు అప్పుడు ఎంతవరకు ఆ ప్రదేశాన్ని అనుభవించారో మనకు తెలియదు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రత్యక్షతను గురించి ఎంత గొప్పగా వర్ణించాడంటే వాస్తవానికి అప్పుడు కూడా పూర్తిగా ఆ అనుభవాలు ఏంటో తెలుసుకోలేకపోయాడని చెప్పాలి. ఎందుకంటే నేను ఇక్కడ గుడారాలు కడతాను, ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అన్నప్పుడు ప్రభువారు ఆ నిర్ణయాన్ని తిరస్కరించారు. ఎందుకనంటే పేతురు గారు దుడుకు స్వభావం కలిగిన వారు కనుక ఆ ప్రత్యక్షతను పొందుకునే వరకు లోతైన అనుభవాలకు వెళ్లకుండా వెనువెంటనే ఒక నిర్ణయాలకు రావటం అనేది పేతురు గారిలో ఉండేటువంటిది. కానీ తర్వాత కాలంలో ఆ ప్రత్యక్షత అనుభవాలను గురించి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో ఆ చక్కని మాటను తెలియపరుస్తూ పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి మనం చూస్తే, ఏలయనగా చమత్కారములు కల్పించిన కథలను అనుసరించి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూచితిమని తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్ద నుంచి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై. అప్పుడు ఎక్కడున్నారటండి వారు? ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఆ దివ్య మహిమను చూడటానికి. ప్రియులారా గమనించండి, దేవుని దివ్య మహిమ ఇక్కడ అంటున్నారు చమత్కారముతో కూడినటువంటి మాటలతో కాక అనుభవం అంటే దేవుని యొక్క చిత్తము, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను ఆ పరిశుద్ధమైన పర్వతం మీద మేము అనుభవించాం. ఈరోజు ప్రతి వారు కూడా అలా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి వారు కూడా దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవుని సన్నిధిలో ఆ ప్రత్యక్షత అనుభవాలు వ్యక్తిగతంగా మనం పొందుకోవాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. ఇదే మాటను మరలా యోహాను గారు ఏం రాశారో చూద్దాం. తర్వాత కాలంలో యోహాను గారు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే, జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది వింటుమో కనులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుంచి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాము. ఆ జీవాన్ని గురించి మాట్లాడాలంటే అది మేము పొందుకున్నాం, ఆ సాక్ష్యాన్ని మేము ఇస్తున్నాం. ఆ ప్రత్యక్షత మా కనులారా చూసాం, మా చెవులారా విన్నాం, మా చేతులతో తడివి కనుగొన్నాం. దేవుని యొక్క ప్రత్యక్షత, ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతను ఒక ప్రత్యేక ప్రదేశంగా దేవుని సన్నిధిని నువ్వు భావిస్తున్నావో దేవుని ప్రత్యక్షత వ్యక్తిగతంగా నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ ప్రజలు చెరసాల్లో వేయబడినప్పుడు, ఆ ప్రజలు తిరస్కరించబడినప్పుడు, ఆ ప్రజలు వెలివేయబడినప్పుడు దేవుని సన్నిధి ప్రత్యక్షత
బలముగా వారు పొందుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటాయి అన్నట్లయితే, ఒక మంచి ప్రదేశాన్ని, మంచి ప్రత్యక్షత నేను పొందుకుంటున్నానంటే మనల్ని మనం పరీక్షించుకోవటం ద్వారా మాత్రమే అది చేయబడుతుంది. ఎందుకంటే ఆదిమ సంఘంలో రోమా ప్రభుత్వం భయంకరమైన హింసలు పెట్టి వారిని కలిసివేసి వారు ఆరాధించడానికి లేకుండా, వారు స్తుతించడానికి లేకుండా, ఆ పేరు ఉచ్చరించడానికి లేకుండా ప్రయత్నించిన వారి సాక్ష్యాన్ని చెప్తున్నారు. అంటే అవరోధాలు నీ దేవుని ప్రత్యక్షతను నిన్ను ఆటంకపరచు, ఇబ్బందులు దేవుని ప్రత్యక్షతను ఆటంకపరచు. నువ్వెంతగా దేవునిలో ఆ ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూస్తావో, ఎంత సమీపంగా వస్తావో దేవుడు అంత ప్రత్యక్షతను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ 4వ వచనంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో, అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే రైట్. ఇక్కడ దేవుని ప్రత్యక్షత అంటే చాలా వరకు ఇక్కడ ఒక విషయాన్ని చాలా లోతుగా అర్థం చేయాలి. దేవుని ప్రత్యక్షత వాస్తవానికి గొప్ప మహిమను వారు చూశారు. జాగ్రత్తగా నా మాట వినండి. ప్రభు వారు ప్రకాశమైన స్థితిలో పరలోకం నుంచి ఒక స్వరం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట ఆలకించుడే. ఆయనతో పాటు ఒకవైపు మోషే, ఒకవైపు ఏలియా. ఈ ప్రత్యక్షత చూశాక ఇదేనా ప్రత్యక్షత అంటే, దేవుని తెలుసుకోవటానికి, ఆయన శక్తిని తెలుసుకోవటానికి అది ఒకటి మాత్రమే సాధ్యము కాదు. ఎందుకంటే తర్వాత వచనాల్లో మనం చూసినప్పుడు 9వ వచనంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం 9వ వచనంలో, వారు కొండ దిగి వచ్చుచుండగా, రైట్ ఇక్కడ ఉండండి. మొదటగా మనం చూసినప్పుడు పర్వతపు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళారు. ఉన్నతమైన ప్రదేశంలో ఆయన ప్రత్యక్షతను చూశారు. వెంటనే శిఖరపు ఉన్నత స్థితిని చూసిన వీరు కొండ దిగువకు వచ్చారు, లోతైన అనుభవానికి వచ్చారు. నీ జీవితంలో దేవుని ఎరిగి ఉండడానికి ఉన్నతమైన విలువలు, ఆశీర్వాదాలు ఎంత ముఖ్యమో, శోధన కష్టాలు కూడా అంతే ముఖ్యం. ఈరోజు చాలా మందికి దేవుని ప్రత్యక్షత అంటే పొందుకోవటం, ఉన్నతమైన స్థితి, ఆశీర్వాదాలు అనే స్థితికి వస్తారు. దేవుడు ప్రభు వారి ముగ్గురిని కూడా ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లారు. శిఖరంలో ప్రత్యక్షత చూశారు. వెంటనే కొండ దిగిన లోయ అనుభవాలకు వచ్చారు. ఎత్తు పల్లాలు, కష్ట నష్టాలు మనిషి దేవుని తెలుసుకోవడానికి సాధకమై ఉన్నాయి. ఈరోజు చాలా మంది దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తే అదే దేవుని గురించి సాక్ష్యం అనుకుంటున్నారు. నీ జీవితంలో కష్టం కూడా సాక్ష్యమే, నీ జీవితంలో ఇబ్బంది కూడా సాక్ష్యమే, నీ జీవితంలో లోతైన లోయ అనుభవాలు కూడా సాక్ష్యమే. ఈ లోతైన అనుభవాల్లో 23వ వచనంలో అంటున్నారు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచినని వారితో చెప్పగా వారు దుఃఖపడి దుఃఖపు అనుభవాల్లోకి వచ్చారు. అప్పుడే పర్వత శిఖరంలో ఒక ప్రత్యక్షత, ప్రవక్తలు కనిపించారు, గొప్ప మహిమను చూశారు, పరలోక స్వరాన్ని విన్నారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినుడు అనేటువంటి గొప్ప స్వరాన్ని విన్నారు. కానీ అనతి కాలంలోనే వారు కొండ దిగిన అనుభవాలకు వచ్చారు. కొండ దిగిన అనుభవాలకు వచ్చిన వెంటనే అక్కడ ప్రభువుని గురించి ఆయన చంపుదురనే మాటను బట్టి దుఃఖిస్తున్నారు. ఒక సంతోషాన్ని చూశారు, ఒక దుఃఖాన్ని చూస్తున్నారు. దేవుని తెలుసుకోవటానికి నీ జీవితంలో ఏదొచ్చినా ఒక భాగం అవుతుంది. కష్టం దేవుని దూరం చేయదు. నీ జీవితంలో ఆశీర్వాదాలు మాత్రమే దేవుణ్ణి ఎరిగి ఉండడానికి అవకాశం కాదు. ఈరోజు లోకం తప్పుదారి పట్టిస్తుంది. ఎందుకనంటే దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకోవటానికే మనం అందరూ ఉన్నాం. ఈ పాఠం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, విశ్వాసగా నీ లక్ష్యం ఏమిటంటే ఆ ప్రత్యక్షతను ఒకనాడు అనుభవించటానికే, ఆ ప్రత్యక్షతలో మనం ప్రవేశించటానికే. అదే మన గురి. మనం ఎప్పుడు కూడా ఎత్తైన అనుభవాల్లోకి వెళ్తాం, దిగు అనుభవం ఈ అనుభవాలు కాదు. ఒక ముగింపు అనుభవం అనేటువంటిది దేవుని యొక్క పరలోక ప్రత్యక్షతను పొందుకోవటానికే మనం ప్రయత్నిస్తున్నాం. ఆ అనుభవాల్లోకి వెళ్ళేటప్పుడు ఒక మేలైన ప్రదేశం ఏమై ఉంటుంది నీ జీవితంలో అని అంటే, ప్రభువుని ఎరిగి ఉండేటువంటి ప్రత్యక్షత. ఈరోజు దేవుని యొక్క చిత్తంలో దేవుని తెలుసుకోవటానికి ప్రతి పాఠాన్ని, ప్రతి అనుభవాన్ని దేవుడు నిన్ను నడిపిస్తున్నారు. ఎంత సమీపంగా ఉన్నావో, శిఖరపు అనుభవాల్లో ఉన్నా ఆయనకు సమీపంగా ఉండు, లోయ అనుభవాల్లో ఉన్నా ఆయనకు సమీపంగా ఉండు. అందుకే 2వ వచనంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నారు, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. చాలమ్మా ఈ మాట, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను.
సాధారణంగా విశ్వాసుల జీవితాల్లో కొన్ని పర్సెప్షన్స్ అంటారు, అంటే కొన్ని కొన్ని రకాలైన అపోహలు. ఉదాహరణకి మధ్యకాలంలో నేను ఒక సౌత్ కొరియా కంట్రీ వెళ్ళాను. సౌత్ కొరియా కంట్రీలో అక్కడ యేసు ప్రభువుని గురించి ఒక డాక్యుమెంట్ వేస్తున్నారు. మనకు కూడా తెలుగులో కరుణామయుడు రకరకాల సినిమాలు మనం చూస్తూ ఉంటాం డాక్యుమెంట్స్. అక్కడ ఆ డాక్యుమెంట్ జరుగుతూ ఉంది. ఆ డాక్యుమెంట్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు పొడవాటి క్యాప్ పెట్టుకున్నాడు, మీసాలు ఇలా కిందకున్నాయి, చుడ్డీదర్లాగా ఏదో ఒక డ్రెస్ వేసుకున్నారు వాళ్ళ ప్రకారంగా, షూ వేసుకున్నాడు, షూకి ఇలా చివరిగా ఉన్నాయి. ఆయన ఒక చైనీస్ కొరియన్ యువకుడు అక్కడ చూస్తూ ఉన్నాడు. ఎవరి కొరియన్ యువకుడు అని చెప్తే నా పక్కన వచ్చిన ఆయన చెప్తున్నాడు, ఆయన యేసు ప్రభు. అంటే నేను నవ్వుతూ, ఈయన కొరియా యేసు ప్రభువా అంటే పర్సెప్షన్. అంటే ఇప్పుడు మన యేసు ప్రభు ఎలా ఉంటారు అంటే మన ఆలోచనల్లో మన దేశంలో ఉండే వ్యక్తిగానే ఆలోచిస్తాం. అమెరికా వారు అక్కడలాగా ఆలోచిస్తారు యేసు ప్రభు ఎలా ఉన్నారు, అది పర్సెప్షన్. చైనా ఆఫ్రికన్స్ దృష్టిలో యేసు ప్రభు అలాగే ఉంటారని అనుకుంటారు, తప్పేమీ లేదు. అది పర్సెప్షన్, అది వారి యొక్క ఆలోచన. అయితే ఇక్కడ వారు మహిమ గల ముఖాన్ని చూశారు అన్నప్పుడు అందరూ చూడగలుగుతున్నారా, వారే చూడగలుగుతున్నారా? ఇది ప్రత్యక్షత. ఈరోజు ఆ ప్రకాశమైనటువంటి మన యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఆయన గురించి చెప్తూ లోకానికి ఆయన ఎలా కనిపించారు అంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2-3 వచనాల్లో, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను ఆయన ఎదుట పెరిగెను, ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి ఆపేక్షించినట్టుగా అతని యందు స్వరూపమే లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల చేత విసర్జింపబడిన వాడాయను, వ్యసనక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడు, మనుషులు చూడనొలని వాడు, తృణీకరింపబడిన వాడు. ఈ రోజు కూడా యేసు ప్రభు అంటే తృణీకరింపబడిన వాడు. ఈ రోజు కూడా యేసు ప్రభు అంటే చాలా మందికి ఒక కురీపుగా చూస్తారు. ఆయన మాట చెప్పకండి, ఆయన గురించి చెప్పకండి, సువార్తను ప్రకటించకండి, మా యొద్ద నుంచి వెళ్ళండి. తృణీకరింపబడిన వాడు యేసు ప్రభు లోకంలో అందరికీ గొప్పవాడు కాలేదు. ఈరోజు చాలా మంది చేత ఈనాటికి కూడా తృణీకరింపబడుతున్నారు. కానీ 10,000 మందిలో అతి కాంక్షణీయుడిగా ఉండాలి అన్నట్లయితే ఆయన ప్రత్యక్షతను మనం చూసినప్పుడే ఆయన ముఖము ప్రకాశవంతంగా ఉంటుంది. ఆయన ప్రత్యక్షతను చూడాలి అంటే ఆయన సమీపంగా రావాలి, ఆ అనుభవాలను మనం పొందుకోవాలి. ఇక కేవలము ఈరోజు లోకంలో చూసిన విధంగా దేవుని గురించిన అనుభవాలు కావాలి అంటే నీ జీవితంలో ఆయనతో వ్యక్తిగత అనుభవాలు ఉన్నట్టు మాత్రమే ఆ అనుభవాన్ని పొందుకుంటారు. అదే సువార్త. ఈరోజు యేసు ప్రభు ఎవరు అని అంటే, యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు గొప్పవాడని లోకం అంగీకరిస్తుంది. కానీ యేసు ప్రభు నాకు దేవుడని వ్యక్తిగతంగా అనుభవించటమే, ఒప్పుకోవటమే రక్షణ. వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడమే. యేసు ప్రభు చరిత్రలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడని లోకం ఒప్పుకుంటుంది. కానీ మనం ఒప్పుకోవాల్సింది ఏమిటంటే యేసు ప్రభు నా జీవితంలో ఉన్నాడు అనేటువంటిదే వ్యక్తిగతమైనటువంటి ఒప్పుకోలు. అదే మనిషిని రక్షణలోనికి నడిపించేటటువంటిది. ఈ క్రమంలో 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుని చిత్తంలో ఆ ప్రత్యక్షతను గురించి మనం నిర్గమకాండం 33వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు అప్పటికి కూడా చాలా మంది ఉన్నారు దేవుని గురించి తెలిసిన వారు. కానీ ఆనాటి మోషే నీ మహిమను నేను చూడాలి, ఆయన మహిమను చూడాలి అంటే నువ్వు పొందుకుంటావు. ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మీ పర్సెప్షన్స్, ఎవరి ఆలోచన, ఎవరి లబ్ధి, ఎవరి మేలు, లేకపోతే నాకేదో ఉద్యోగం రావాలి, నాకేదో రోగం తగ్గాలి, మరేదో తగ్గాలి, ఇంకొకటి ఏదో తగ్గాలి. ఏ రోజైనా ప్రభు ప్రత్యక్షత చూడాలి అని నువ్వు అనుకున్నావా? ఈరోజు చాలా మంది పరిగెట్టే పరుగుకి ఒకటే సమాధానం, నీ జీవితంలో నువ్వు ప్రభువుని కనుగొన్నావా? నీ జీవితంలో ప్రభు ప్రత్యక్షత నువ్వు పొందుకున్నావా? ప్రభు మహిమను నువ్వు చూసావా? ఎవరో చూపిస్తానని పరిగెట్టే ప్రతి వారు కూడా వ్యక్తిగతంగా పొందుకునే ప్రయత్నం చేసావు. నువ్వు చేస్తే అది పొందుకుంటావు. ఈ రూపాంతరపు కొండలో జరిగినటువంటి గొప్పతనం ఏమిటంటే, మోషేను మనం చూస్తున్న మోషే దేవుని అడుగుతున్నాడు, దేవా నీ మహిమను చూసేటువంటి అనుమతి నాకు కావాలి. మోషే వ్యక్తిగతంగా అడుగుతున్నాడు. ఆ వ్యక్తిగత అనుభవమే ఆ ప్రత్యక్షతలోనికి నడిపిస్తుంది. ఈరోజు చాలా మంది ఈ లోతైనటువంటి అనుభవాన్ని చూడలేకపోతున్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం చూస్తే, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయన వారితో మాట్లాడుచుండగా అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిదైతే రైట్. ఇక్కడ చూస్తే ఆయన ప్రత్యక్షత దేని కొరకు అన్నట్లయితే
ఆయన ప్రత్యక్షత ఆయన మహిమపరచటం కొరకు. ఆయన ప్రత్యక్షతలో ఆయన గొప్పతనం తెలుసుకున్నప్పుడు ఆయనను కీర్తిస్తాం. ఉదాహరణకి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని ప్రత్యక్షత నాకు ఎందుకు కావాలి అని అనుకుంటే, ఆయన ఎంత గొప్పవాడైతే నేను అంత మహిమపరుస్తాను. ఆయన ఎంత గొప్పవాడని తెలిస్తే నేను అంత కీర్తిస్తాను. నేను ఎందుకు తెలుసుకోవాలి మహిమని? ఈరోజు లోకం ఆయన మహిమను తెలుసుకోకుండా ఉండడానికి గల కారణం ఏమిటంటే ఆయన స్తుతించలేకపోవటమే. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావో, వ్యక్తిగత ప్రత్యక్షత పొందుకున్నావో, స్తుతిస్తావు, ఆరాధిస్తావు, మహిమపరుస్తావు, కీర్తిస్తావు, నీ జీవితంలో గొప్పవాడిగా ఉంటాయి. ఆ అనుభవాలను పొందుకున్నప్పుడు గమనించు. ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రయత్నం చేశారో, ఇక్కడ పరలోకపు దాని ఏమన్నా హెవెన్లీ ద విజిటర్స్, పరలోకపు అతిథులు వచ్చారు అక్కడికి. పరలోకపు అతిథులు ఎవరు? ఒకవైపు మోషే, ఒకవైపు ఏలియా. అప్పటికి సుమారు మోషే గారు మరణించి 1500 సంవత్సరాలు అయింది. 1500 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చారు. ఇక్కడే మీరు జాగ్రత్తగా గమనించండి. పరలోక ప్రత్యక్షతలో నీకు కనిపించేది ఏమిటంటే పునరుద్ధానం. పరలోక ప్రత్యక్షతలో నీకు కనిపించేది ఏమిటయ్యా అన్నట్లయితే రాబోయేటటువంటి నిత్య జీవం అనేది స్పష్టంగా కనిపించాలి. నేనున్న ప్రదేశం, నేనున్న సంఘము, నేనున్న సహవాసంలో ఆ పరలోక ప్రత్యక్షత నేను పొందుకుంటున్నాను అని నువ్వు అనుకోగలిగినట్లయితే ఆ పరలోక ప్రత్యక్షతలో నిత్య జీవ వాగ్దానం కావాలి. ఈరోజు చాలా మంది దేవుడు కనిపించాడు, ఇదిగో మాకు ఆరోగ్యం ఇస్తానన్నాడు, దేవుడు కనిపించాడు, ఇదిగో గర్భఫలం ఇస్తా అన్నాడు, దేవుడు కనిపించా అన్నాడు, ఉద్యోగం ఇస్తా అన్నాడు, దేవుడు కనిపించాడు అన్నాడు. దేవుని పని నిన్ను నిత్య జీవానికి నడిపించే ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో ఈ రూపాంతరపు కొండ మీద అక్కడ చూసినప్పుడు పరలోకపు అతిథులు కనిపిస్తున్నారు. ఎప్పుడో 1500 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మోషే ఆ ప్రత్యక్షతలో కనిపిస్తున్నప్పుడు తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే, నీవు కూడా ఒకరోజు ఆ ప్రత్యక్షతలో ఉండబోతున్నావు. నీవు కూడా ఒకరోజు ఆ ప్రత్యక్షతలో జీవించబోతున్నావు. ఆ మాట చెప్పడానికే అక్కడ అతిథులుగా ఇద్దరు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా మనం చూసినట్లయితే వీరిద్దరు కూడా, ఒక ఆయన ఇదిగో దేవుని కౌగిలిలో మరణం పొందాడు, ఆయనే మోషే. మోషే మరణము గోప్యమైనటువంటిది. ఆయన శరీరమును గురించి మికాయేలు దూతతో అపవాది తర్కించినప్పటికీ కూడా దేవుడు అవరోధాలను అధిగమించి తనను దేవుని సన్నిధికి కొనిపోయాడు. నీతిమంతుని మరణంగా ఉంది. రెండవదిగా ఏలియా మరణం అనేది ఆయన మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. ఆయన మరణం చూడకుండా అగ్ని రంధ్రముల చేత కొనుపోబడిన వ్యక్తి. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షతలో దేవునిలో ఉన్నావు. వారు నిత్య రాజ్యంలో దేవుని సముఖాన్ని ఉన్నారని చెప్పడానికి వారిరువురు కూడా అక్కడికి వచ్చారు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. పౌలు గారు అంటున్నారు, అయ్యా నాకు ఒక ప్రత్యక్షత కావాలి. ఈ ప్రత్యక్షత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆయనతో నేను ఉండాలి. ఆ రోజు ఎలాగైతే ఏలియా ఉన్నారో, ఆ రోజు ఎలాగైతే మోషే ఉన్నాడో, నేను కూడా అలా ఉండాలని పౌలు గారు అంటున్నారు. ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షతలో పరలోక రాజ్య మర్మాలను తెలుసుకునేటప్పుడు ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క విద్యార్థులుగా తెలుసుకునే మాటలు ఆ ప్రత్యక్షతలో ఆయన చూస్తున్నారు. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, ఈ రెండింటి మధ్య ఇరుక్కునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశగా ఉన్నది, అది నాకు మరిమేలు. ఇలా గమనించాను. వాస్తవానికి మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి. ఈ రెండు అంతకుముందు మరణించిన వారు చాలామంది ఉన్నారు. అబ్రహాం గారు ఉన్నారు, హానోకు గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇద్దరు కనిపించడానికి గల కారణం ఏమిటంటే ధర్మశాస్త్రము, ప్రవక్తలు క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. అందుకే పేతురు, అయ్యా 3 పర్ణశాలలు వేస్తాను, నాకు 3 కనిపిస్తున్నారు, ఒకటి మోషేకి, ఒకటి ఏలియాకి, ఒకటి ప్రభుకి. దేవుని చిత్తం వారిరువురితో ప్రభువుని సమానం చేయకు, వారిరువురితో ప్రభువుని సమానం చేయకు. ఎందుకంటే ఒక ఆయన ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఒక ఆయన ప్రవక్తలకు ప్రతినిధి. ధర్మశాస్త్రము, ప్రవక్తలు క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. వారికంటే నేను గొప్పవాడు, వారికంటే నేను గొప్పవాడు. నడిపించడానికి దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క మర్మము తెలుసుకునేటప్పుడు ఆ పరలోక రాజ్యపు అతిథులు మనకొచ్చి ఆ మాటను సెలవిస్తున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే పరలోక స్వరాన్ని వింటున్నారు. ఏమని చూద్దాం రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం.
మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుంచి పుట్టెను. పిల్లలు ఇక్కడ చూస్తే ఈ తర్కంలో 3 గుడారాలు అన్నప్పుడు పరలోకం నుంచి వస్తుంది. మోషే ధర్మశాస్త్రము క్రీస్తులో నెరవేర్చబడిందయ్యా, ఇంకా నువ్వు ధర్మశాస్త్రంలో లేవు. ఏలియా ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు క్రీస్తులో ఉంది కనుక ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలా, ప్రవక్తలను అనుసరించాలా, అంచెదినములో మాట్లాడే కుమారుని నిన్ను అనుసరించాలా అంటే ఈయన మాట వినుడి. వెరీ క్లియర్. మోషే మాట వినుడి అనలేదు, ఏలియా మాట వినుడి అనలేదు. ఈయన నా ప్రియ కుమారుడిని నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. ఈరోజు ప్రభు మాటలు వినటానికి, పరిశుద్ధత ప్రత్యక్షత పొందుకోవటానికి దేవుడు సాక్ష్యమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, పరలోక స్వరాన్ని మనం వినటానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు మనం వినేటువంటి దేవుని మాటలు నువ్వెంతగా ఆసక్తిగా నీ చెవిని పొందుతావో, అందుకే ప్రభువారు బోధించేటప్పుడు ఎక్కువగా చెవులు గలవాడు వినుగాక అంటారు. ఎవరికి లేవు చెవులు? ఎవరికి లేవు చెవులు? అందరికీ ఉన్నాయి. అంటే తను చెప్పదలుచుకున్న సందేశము అందరి కొరకు అని చెప్పటం దాని ఉద్దేశం. చెవులు గలవాడు వినుగాక అంటే అందరికీ చెవులు ఉన్నాయి కనుక అందరికీ వర్తమానం, అందరూ దేవుని ప్రత్యక్షత పొందుకోవాలి, అందరూ దేవుని చిత్తాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనం ఇది మంచా, ఇది చెడ్డ, ఇది విలువైనదా, ఇది శ్రేష్టమైనదా అని ఆలోచించేటప్పుడు దేవుని ప్రత్యక్షత పొందుకోవటానికి నీ వ్యక్తిగతమైన సిద్ధపాటు మొదటి పునాది, నీ వ్యక్తిగతమైన ఆసక్తి మొదటి పునాది. నువ్వెంత చక్కగా చూడగలుగుతున్నావో, ఎంత చక్కగా వినగలుగుతున్నావో అప్పుడే ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని ప్రత్యక్షతలో ముఖ్య ఉద్దేశం. ఇక చివరిగా మనం చూసినట్లయితే మూడవదిగా, ఆ సమయంలో వారు దేవుని యొక్క కృపను అనుభవించాలి. వారు దేవుని యొక్క కృపను అనుభవించాలి. 6-8 వచనాలు మత్తయి సువార్త 17వ అధ్యాయము 6 నుంచి. శిష్యులు ఈ మాట విని బోర్లపడి రైట్. ఇక్కడ చూస్తే లెండి భయపడకుడి, కృప తోడుగా ఉంది. నువ్వు భయపడుతున్నావేమో, దేవుడి ప్రత్యక్షతలో నీకు భయం ఉండదు. నువ్వు దిగులు పడుతున్నావేమో, దేవుని ప్రత్యక్షతలో దిగులు తొలగింపబడుతుంది. ఇది ప్రభు నేరుగా నీ జీవితంలో జరిగించే కార్యం, వ్యక్తులు జరిగించేది కాదు. ప్రభువే తన ప్రత్యక్షతను బట్టి నీ జీవితంలో జరిగించే కార్యం. ప్రభు అంటున్నారు, లెండి భయపడకుడి. దేవుని వాక్యము, దేవుని ప్రత్యక్షత నిన్ను ఆదరించే, నిన్ను బలపరిచే, నిన్ను శక్తినిచ్చే, వ్యక్తులు చేయలేని పని దేవుని ఆత్మ ప్రత్యక్షతతో జరిగేటటువంటిది. ఈరోజు దేవుని ప్రత్యక్షత నువ్వు కలిగి ఉండాలని ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తే దేవునితో మాట్లాడుతున్నాను. ఆయన ప్రత్యక్షతలో నువ్వు కృపను అనుభవించాలి, ఆయన ప్రత్యక్షతలో నువ్వు శక్తిని అనుభవించాలి, ఆయన ప్రత్యక్షతలో నూతన బలాన్ని పొందుకోవాలి, ఆయన ప్రత్యక్షతలో ప్రవచనాన్ని పొందుకోవాలి. ఆ ప్రత్యక్షత నిన్ను అంతగా బలపరిచేది. ఎప్పుడైతే తీక్షణంగా నిరీక్షించి దేవుని ఆత్మ ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నావో, ఆరాధిస్తున్నావో, కీర్తిస్తున్నావో, వాక్యాన్ని వింటున్నావో, ప్రభువాని నీ వైపే చూస్తున్నాను, నీ మహిమే నేను చూస్తున్నాను, ఈ మాటల్లో నీ మహిమ నాకు కనబడుతుంది, ఈ మాటల్లో నీ శక్తి నాకు కనబడుతుంది అని బలంగా గనక ఆయన వైపు చూస్తే ఆయన కృపను మనం పొందుకుంటాం. ఆ కృపే నీ బలం, ఆ కృపే నువ్వు అనుభవించాను. ఈరోజు దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిన వాక్యాలు, లేఖనాలు చెప్పినా, ఎంత గట్టిగా అరిచినా, ఎంత బలంగా అరిచినా, ఎన్ని శబ్ద సాధనాలు, ఎన్ని సౌండ్ స్పీకర్స్తో పెట్టినప్పటికీ హృదయంలోనికి ఆ ఆసక్తి కలిగించలేనప్పుడు ఆ కృప నువ్వు ఎప్పటికీ పొందుకోలేదు. ఆయన తన కృపను మనకు అనుగ్రహించడానికి ఇష్టపడతాడు. 2024వ సంవత్సరంలో ప్రతి ఒక్క ఆత్మీయమైన సందేశము నువ్వు నింపబడాలి. ఆ ప్రత్యక్షత పొందుకోవాలి, ఆ ప్రత్యక్షతలో నూతన బలాన్ని పొందుకోవాలి, ఆ ప్రత్యక్షతలో ఆయన మహిమను చూడాలి. ఈరోజు లోకం పరిగెడుతుంది, ఈ యొక్క అద్భుతాల కొరకు పరిగెడుతున్నారు. మనమైతే ప్రత్యక్షత కొరకు పరిగెడతాం, మనమైతే దేవుని సన్నిధి పొందుకోవటం కొరకు పరిగెడతాం, మనమైతే రాబోయేటటువంటి ఆ బలమైనటువంటి దేవుని మహిమను ఈనాడే నేను అనుభవించాలి. ప్రభా, నీ సన్నిధి అనుభవాలు నాకు కావాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రయత్నించావో
దేవుని సహవాసాన్ని పొందుకుంటావు. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనందరికీ సుపరిచితమైన మాట. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. దేవుని ప్రత్యక్షత పొందుకున్న వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అంటే సమాధానంతో వెళ్ళాలి, ఆనందంతో వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాం, మోషే ఆ పర్వతం మీద దేవుని ప్రత్యక్షతను పొందుకోవడానికి చేసిన ప్రయత్నం, రూపాంతరపు కొండ మీద ఆ ప్రత్యక్షతను చూసినటువంటి పేతురు, యాహోను, యాకోబు లాగా మనం కూడా ఈరోజు ప్రతిసారి బలిపీఠాన్ని దేవుని సన్నిధికి సమీపించిన వెంటనే ఆ ప్రత్యక్షత మనం పొందుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చాకయ్యా నీ వాక్యపు ప్రత్యక్షత నేను పొందుకున్నాను, నా హృదయంలో ఆత్మ నింపుదల ఏంటో చూశాను, నువ్వు నాతో మాట్లాడిన అనుభవం నాకుందయ్యా, నేను చూసినటువంటి ఆ మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి స్థితి నేను చూస్తున్నానయ్యా, నీ స్వరము వినినటువంటి అనుభవాలు నేను పొందుకున్నాను. ఈ అనుభవాన్ని కనుక పొందుకున్నట్లయితే దేవుడు మనకు అనుగ్రహించే విలువైనటువంటి ప్రత్యక్షతను మనం పొందుకోగలుగుతాం. అలాంటి అనుభవాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, దేవుని వాగ్దానాలు స్థిరమైనటువంటివి, ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ మొదటిగా మనము ఆయన దగ్గరికి వెళ్తే, యాకోబు పత్రిక 4:8 వచనంలో, మొదట మీరు ఆయన దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. మనం ఎప్పుడైతే ఆయన సమీపంగా ఉంటున్నామో ఆయన ఆ సన్నిధి ప్రత్యక్షత మనం పొందుకుంటాం. ఆ రీతిగా దేవుని యొక్క కృపను బట్టి ఆ ప్రత్యక్ష అనుభవాలను కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే లోకంలో ఉండేటువంటి ప్రలోభాల కంటే దేవుని ప్రత్యక్షతను ఆయన వాక్యం ద్వారా అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. జ్ఞానయుక్తంగా ప్రవర్తిద్దాం, దేవుని చిత్తాన్ని కలిగి ఉందాం, దేవుని చిత్తంలో పరిపూర్ణులవుదాం. దేవుడి శక్తిని మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మీ ప్రత్యక్షతను గురించి మేలైనటువంటి ఆ స్థలం ఏ రీతిగా పొందుకోవాలో, ఆ అనుభవాన్ని ఏ రీతిగా పొందుకోవాలో మాతో మాట్లాడారు. అయా, విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా గైకొని జీవించడానికి కృప దయచేయండి అయ్యా. విన్నటువంటి వాక్యము ద్వారా నాయన మరింత లోతైన అనుభవాలకి మా సంఘాన్ని, ఇదిగో నాయన ఇక్కడ నిలిచిన ప్రతి బిడ్డను నాయన లోతైన అనుభవంలో బలమైన ప్రత్యక్షతను అనుగ్రహించండి తండ్రి. ఈ సంఘము నిత్య నూతనమై నాయన నూతన ఆత్మలు చేత సంఖ్యలో పరిశుద్ధతలో విస్తరింపబడి, ఇదిగో నాయన మీ ప్రత్యక్షతను లోకానికి మేమందరం పంచువారుగా ఉండడానికి కృప దయచేయమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.